బంగారం ధరలు రోజు రోజుకు కొండెక్కుతున్నాయి. ప్రతిరోజు ఆల్ టైమ్ హై రికార్డు నమోదవుతుంది. తులం బంగారం ధర ఒక్క రోజులోనే 3770 రూపాయలు పెరిగింది. హైదరాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,35,000 రూపాయలు దాటింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,25,000 రూపాయలు దాటింది. హైదరాబాద్ లో కిలో వెండి ధర 1,85,000 రూపాయలు దాటింది. మనతో మాట్లాడేందుకు బిజినెస్ అనలిస్ట్ జీవి రావు గారు ఫోన్ లైన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. ఎస్, ప్రతిరోజు బంగారం వెండి ధర ఆల్ టైమ్ హైకి చేరుతుంది. ఎక్కడ కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా కనిపిస్తున్నాయా? అంటే స్వల్ప కరెక్షన్స్ అనేది సహజంగా ఉంటాయమ్మా. అవి అంతేగాని మనకి మార్కెట్ లో బంగారం ధరలు ఎన్నో కారణాల వల్ల పెరుగుతూ వచ్చాయి. అవి ఓవర్ పీరియడ్ ఆఫ్ 1 year కనుక చూసుకుంటే మనం ఇక్కడి నుంచి కూడా ఇంకా కూడా ఇంకో 20% హై అవటానికి కూడా అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కాకపోతే అసలు ఎప్పుడు ఒక్కరోజు కూడా కొంచెం కరెక్షన్ రాదా అంటే ఖచ్చితంగా కరెక్షన్ అవకాశం ఉంటుంది. అది స్వల్ప కరెక్షన్ మాత్రమే. ఆ కరెక్షన్ ఎప్పుడో వస్తుంది, ఆ వచ్చిన తర్వాత మనం కొనుక్కోవచ్చు అని ఆశపడేదానికన్నా కూడా బంగారంలో పెట్టుబడి పెట్టదలుచుకున్న వ్యక్తులు కొద్ది మొత్తంలో మనం కొంత అనేది స్టార్ట్ చేసుకోవటమే మంచిది. అలాగే వెండి కూడా కాస్త కరెక్షన్ రావచ్చు, కానీ ఓవరాల్ గా వెండి కూడా మంచి రిటర్న్ ఇంకా కూడా ఇచ్చే అవకాశం ఉందమ్మా. అంటే మనం చూసుకుంటే ఒక ఏడాది కాలంలో వెండి ధరలు 2 లక్షల రూపాయలు దాటే అవకాశాలు, అలాగే బంగారం ధర 1,50,000 రూపాయలు దాటడానికి పుష్కలమైన అవకాశాలు ఉన్నాయమ్మా. ఇప్పుడు బంగారం వెండి ధరలు పెరుగుతున్నాయి. సో దీనికి ప్రధాన కారణాలు ఏమై ఉండొచ్చు? అంటే కొంత కరెక్ట్ అవుతుంది అంటున్నారు కాబట్టి కొంచెం సమయం వేచి ఉండాలంటారా ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి? లేదమ్మా, వేచి ఉండమని చెప్పట్లేదు. ఎందుకంటే బంగారంలో పెట్టుబడులు అనేది స్టార్ట్ చేయాలి. మనకి అది కంటిన్యూస్ ప్రాసెస్ లాగా సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ లో మంత్లీ కొంత ఇన్వెస్ట్ చేసుకుంటా వెళ్ళటం మంచిది. ఇప్పుడు ఏమవుతుందంటే అంతర్జాతీయ సంకేతాలు కనుక మనం ఒకసారి పరిశీలిస్తే యుద్ధ భయాలు పూర్తిగా తొలగిపోలేదు. ఈ రోజు కూడా రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఇంకా ముగియలేదు. ఇలా ఎప్పుడైతే ఈ యుద్ధ భయాలు ఇలా కొనసాగుతూ ఉన్నాయో, అలాగే టారిఫ్ ఆంక్షల విషయంలో కూడా టోటల్ క్లారిటీ రాలేదు. మళ్ళా మరోవైపు అమెరికాలో ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గించేటువంటి ప్రకటనలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని, ఈ కారణాలన్నిటి వల్ల ఓవరాల్ గా ఈ రానున్న సంవత్సర కాలంలో కూడా బంగారం ధరలు ఎక్కువ తగ్గదలేం రాదు. స్వల్ప కరెక్షన్ కోసం వేచి ఉండే కన్నా కూడా బంగారంలో పెట్టుబడులను సిస్టమేటిక్ వేలో రెగ్యులర్ గా ఇన్వెస్ట్ చేస్తూ వెళ్ళటమే మంచిదన్నమాట. రైట్, థ్యాంక్ యూ జీవి రావు గారు.